వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 2 ఏదైతే ఉందో సో మనకి స్టూడెంట్స్ క్వశ్చన్స్ని కమెంట్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ ఇంకొక క్లారిటీ ఏంటంటే మనకి షిఫ్ట్ 1లో మనం నేపాల్ రిలేటెడ్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో నేపాల్ని ఈ క్రింది స్టేట్స్లో ఏది టచ్ చేయదు, ఏ స్టేట్ టచ్ చేయదు అని. సో నేపాల్కి జనరల్గా 5 స్టేట్స్ బోర్డర్ని టచ్ చేస్తాయి. ఒకటి వచ్చేసి మనకి ఉత్తరాఖండ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, బీహార్, నెక్స్ట్ వచ్చేసి సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్. టోటల్గా మనకి 5 స్టేట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి నేపాల్ బోర్డర్ని టచ్ చేస్తాయి. ఈ 5 స్టేట్స్ తప్ప ఆప్షన్లో ఏ స్టేట్ ఉన్నా సరే సో అది నేపాల్ బోర్డర్ని టచ్ చేయదు, అదే ఆన్సర్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆప్షన్స్ ఫ్రేమ్ చేసి ఇక్కడ ఆన్సర్ అస్సాం. సో అస్సాం నేపాల్ని టచ్ చేయదు అని చెప్పాం. సో కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ చేస్తున్నారు జార్ఖండ్ అని చెప్పేసి. మేబీ అక్కడ ఆప్షన్స్ని బట్టి జార్ఖండ్ అవుతుంది. మనకి ఏది మెయిన్ ముఖ్యం అంటే ఏ స్టేట్స్ టచ్ చేస్తున్నాయి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ కాన్సెప్ట్ మీకు గుర్తుంటే ఇంకా ఆప్షన్ డీలో కానీ వేరే ఆప్షన్లో కానీ మీకు ఏ ఆప్షన్ ఇచ్చినా సరే ఆన్సర్ని ఇవ్వగలరు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి వేర్ ఈజ్ ద ఎల్లో రివర్ లొకేటెడ్. సో ఎల్లో రివర్ ఏదైతే ఉందో సో అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఎల్లో రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చైనా. సో ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఏషియా చూద్దాం. చైనా అనేది మనకి ఏషియన్ కాంటినెంట్లో కాబట్టి ఆసియా ఖండంలో ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ రివర్స్ ఉంటాయి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆసియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా ఉండేది ఏది అంటే యాంగ్తేస్. సో యాంగ్తేస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్గా దేన్ని చెప్తారు అంటే యాంగ్తేస్ని. ఆసియా ఖండంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ కింద చెప్పేది యాంగ్తేస్. సో ఇది ఎక్కడ ఉందంటే మనకి చైనాలో ఉంది. దిస్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ చైనా. అంటే చైనాకి సంబంధించి మనం 2 రివర్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఒకటి యాంగ్తేస్, రెండోది వచ్చేసి మనకి ఎల్లో రివర్. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రివర్ మనకి ఏషియాలో ఏది అంటే సో గంగ చెప్పచ్చు. సో గంగ కూడా ఇంపార్టెంట్ రివర్ అండ్ ఇండస్ కూడా ఇంపార్టెంట్ రివర్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. సో ఇండస్ రివర్ వచ్చేసి మనకి మెయిన్గా ఏది చైనాకి కానీ ఇండియాకి కానీ పాకిస్తాన్కి ఇంపార్టెంట్ రివర్ అని చెప్పొచ్చు. సో గంగా వచ్చేసి ఇండియాకి సంబంధించి ఇండియాస్ లాంగెస్ట్ రివర్గా ఉన్నది ఏది అంటే గంగా. సో ఆసియా ఖండంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ మనకి ఏషియా ఆల్రెడీ చూసాం కాబట్టి నెక్స్ట్ ఎక్కడి నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా. నార్త్ అమెరికాలో ఇంపార్టెంట్ రివర్స్ ఏవి ఉన్నాయి? సో నార్త్ అమెరికాలో ఇంపార్టెంట్ రివర్స్ ఏమి ఉన్నాయి? ఒకటి మిస్సిసిపి రివర్, ఇంకొకటి మిస్సోరీ నది, ఇంకొకటి మెకాంజ్ రివర్, ఇంకొకటి కొలంబియా రివర్. సో జనరల్గా మనకి ఈ నార్త్ అమెరికా ఉత్తర అమెరికా ఏదైతే ఉందో సో దాంట్లో ఇంపార్టెంట్ రివర్స్ మిసిసిపి, మిస్సోరీ, మెకాంజ్, కొలంబియా. సో వీటిలో మనకి మెయిన్గా గుర్తుండాల్సింది ఏది అంటే మెకాంజ్ రివర్. ఎందుకంటే ఫేజ్ 1లో అడిగారు మెకాంజ్ రివర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్ అని అడిగితే నార్త్ అమెరికా అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ మనం నార్త్ అమెరికా చూసాం కాబట్టి సో నెక్స్ట్ ఏ రివర్స్ని గుర్తుపెట్టుకోవాలి అంటే సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలో ఇంపార్టెంట్ రివర్ ఏది అంటే అమెజాన్. సో అమెజాన్కు ఉన్న స్పెషాలిటీ ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అమెజాన్? సో జనరల్గా మనం 3 రివర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి పెద్ద నది ఏది? సో జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటి అంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది, ప్రపంచంలో అతి పెద్ద నది ఏది? సో ఈ రెండింటికి డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి మనకి ఏది అంటే అమెజాన్ అవుతుంది. సో లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సో అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సౌత్ అమెరికాలో ఈ రివర్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా. సో ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా దేన్ని చెప్తామంటే నైల్ రివర్ని చెప్తాం, నైలు నది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మనకి లాంగెస్ట్ రివర్. అంటే ప్రపంచంలో అతి పెద్ద నది వచ్చేసి అమెజాన్, ప్రపంచంలో అతి పొడవైన నది వచ్చేసి నైలు నది. ఎక్కడుందంటే మనకి ఆఫ్రికాలో ఉంది. సో దీంతో పాటు ఆఫ్రికాలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ నైల్ రివర్ అనేది 2 పార్ట్స్ కింద ఉంటుంది. ఒకటి మనకి బ్లూ నైల్ అంటాం, ఇంకొకటి వచ్చేసి మనం వైట్ నైల్ అంటాం. సో ఒకటి వచ్చేసి బ్లూ నైల్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనం వైట్ నైల్ అంటాం. సో ఈ బ్లూ నైలు, వైట్ నైలు ఏవైతే ఉంటాయో సో ఈ రెండు కూడా ఎక్కడ కలుసుకుంటాయి ఆఫ్రికాలో అని అడుగుతారు. సూడాన్. సో సూడాన్ అనే ప్రాంతంలో ఈ బ్లూ నైలు, వైట్ నైలు రెండు కలుసుకుంటాయి. సో డిఫరెంట్గా అడగాలనుకుంటే ఈ క్వశ్చన్ అడగచ్చు. లేదు నైల్ రివర్ కాకుండా ఇంకొక రివర్ ఏంటంటే కాంగో.
ఈక్వేటర్ని 2 సార్లు క్రాస్ చేసే రివర్, అంటే భూమధ్య రేఖని 2 సార్లు కట్ చేసే రివర్ ఏది అంటే వన్ ఆఫ్ ద రివర్ వచ్చేసి మనకి కాంగో. సో కాంగో రివర్ ఎక్కడుందంటే ఆఫ్రికా. ఇంకొక నది వచ్చేసి మనకి ఆఫ్రికాలో జాంబేస్. సో జాంబేస్ రివర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీని వల్ల అంటే ఈ రివర్ వల్ల క్రియేట్ అయిన జలపాతం ఏది అంటే విక్టోరియా వాటర్ ఫాల్. సో విక్టోరియా జలపాతం జాంబీస్ అనే రివర్ వల్ల క్రియేట్ అయింది. సో ఇది ఎక్కడుందంటే మనకి ఆఫ్రికాలో ఉంది. సో దీంతో పాటు ఆరెంజ్ రివర్. సో ఆరెంజ్ రివర్ కూడా మనకి ఎక్కడుందంటే ఆఫ్రికాలో ఉంది. ఒకటి ఆరెంజ్, సో రెండోది వచ్చేసి మనకి జాంబేస్, అండ్ థర్డ్ వచ్చేసి నైల్, అండ్ ఫోర్త్ వచ్చి కాంగో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, దట్ టు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇస్తారా ఇవ్వరా లేకపోతే ఇది ఇంపార్టెంట్ కాదా అని పక్కన పెడితే యాజ్ అ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ కామన్గా చూస్తే ఇవి అనేవి మీ కాన్సెప్ట్కి లేదా మీ నాలెడ్జ్కి చాలా అవసరం. ఎందుకంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి కానీ, నెక్స్ట్ ఎన్ని రివర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయని తెలుసుకోవడానికి కానీ ఆఫ్రికా ల్యాండ్ పనికొస్తుంది. ఎందుకు అనుకుంటే ప్రపంచంలో మనకి వన్ ఆఫ్ ద హాటెస్ట్ ఏరియా. సో వేడి ఎక్కువగా ఉండే కాంటినెంట్స్లో వన్ ఆఫ్ ద కాంటినెంట్ ఆఫ్రికాగా చెప్పచ్చు. సెకండ్ థింగ్, మనకి డెజర్ట్స్ అంటున్నాం, ఎడారులు, సహారా, కల్హారి, నంబి, ఈ ఎడార్లు కూడా ఎక్కువగా ఉండేది ఎక్కడంటే ఆఫ్రికా. సో ఎండ అండ్ ఎడార్లు ఏవైతే ఏ కాంటినెంట్లో అయితే ఎక్కువ ఉంటాయో అదే కాంటినెంట్లో ప్రపంచంలో అతి ముఖ్యమైన రివర్స్ కూడా ఉన్నాయి, లైక్ నైల్, కాంగో, జాంబేస్. సో ద నెక్స్ట్ వన్, సో ఆఫ్రికా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా తర్వాత ఏషియా, ఈ మూడు గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి యూరప్ కాంటినెంట్లో ఎక్కువగా గుర్తుండాల్సినవి 2 రివర్స్. ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు, 2 రివర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి ఉరల్ రివర్ అంటాం, ఒకటి ఉరల్, అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఓల్గా. సో ఓల్గా రివర్ అనేది మనకి మెయిన్గా ఎక్కడుందంటే రష్యా. సో రష్యాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా చెప్పేది ఓల్గా రివర్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఉరల్ రివర్. ఈ రెండు కూడా ఏ సముద్రంలో కలుస్తాయి? ఉరల్ రివరు, ఓల్గా రివరు ఏ సముద్రంలో కలుస్తాయి అంటే కాస్పీసియన్ సీ. సో కాస్పీసియన్ సీలో కలుస్తాయి, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అట్లానే మనకి కాస్పీసియన్ సీ ఏదైతే ఉందో, సో దీనిని ఏమని పిలుస్తాము అంటే ట్రిక్ అని పిలుస్తాం, ట్రిక్. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఇట్లా గుర్తుపెట్టుకోమని ట్రిక్ అని చెప్పి, ఎందుకంటే ఈ కాస్పీసియన్ సీ అనేది ల్యాండ్ లాక్డ్ సీ. ఈ సముద్రం చుట్టూ కూడా మనకి ఏమున్నాయంటే మెయిన్గా సో కంట్రీస్ అంటాం, ఏవైతే దేశాలు అంటున్నామో ఆ దేశాలతో కంప్లీట్గా కాస్పీసియన్ సీ ఆక్యుపై చేసుకుంది. టర్కీ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరాన్ అవ్వచ్చు, సో తజికిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దీన్ని ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. సో ఇవి మనకి దీని రిలేటెడ్ గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇవి కాకుండా ఇండియా వచ్చేటప్పటికి 3 ఇంపార్టెంట్ రివర్స్ అవసరం. లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, దట్ ఈస్ అ గంగా. నెక్స్ట్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పెద్ద నది ఏది అంటే బ్రహ్మపుత్ర. ఇంకొకటి చాలా డిఫరెన్స్ ఉన్న క్వశ్చన్ ఏది అంటే మనకి సౌత్ గంగా. ఇది ప్రీవియస్ అంటే ఈ ఇయర్ కాకుండా దీని ముందర ప్రీవియస్ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడైతే జరిగిందో ఆ గ్రూప్ డి ఎగ్జామ్లో క్వశ్చన్. సో జనరల్గా స్టూడెంట్స్ అందరికీ ఏది అలవాటు అంటే సౌత్ గంగా అని చెప్పి దేన్ని పిలుస్తారు, దక్షిణ గంగా అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే గోదావరిని పిలుస్తారు. కానీ ఆ ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే సౌత్స్ ఆఫ్ గంగా అని చెప్పి దేన్ని పిలుస్తారు, సౌత్స్ ఆఫ్ గంగా అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే కావేరీ రివర్. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సౌత్ గంగా వచ్చేసి గోదావరి అండ్ సౌత్స్ ఆఫ్ గంగా వచ్చేసి కావేరీ. నెక్స్ట్ వన్, విచ్ మీటింగ్ ఫస్ట్ సపోర్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ని ఏ మీటింగ్ మద్దతు ఇచ్చింది అంటే మనకి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. సో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో సో ఇది మనకి ఏమంటారు క్విట్ ఇండియా మూవ్మెంట్కి మద్దతు ఇచ్చిందని చెప్పాలి. సో జనరల్గా క్వశ్చన్ వచ్చేసి సో క్విట్ ఇండియా మూవ్మెంట్కి మద్దతు ఇచ్చిన సంస్థ ఏది అని అడుగుండొచ్చు. ఆన్సర్ వచ్చి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఎందుకు అంటే మనకి 1938, 1939 ఆ టైంలో 1938, 1939 ఆ టైంలో ఐఎన్సీ అధ్యక్షులుగా ఉన్నది మనకి సుభాష్ చంద్రబోస్. సో సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఆ టైంలో సుభాష్ చంద్రబోస్కి గాంధీకి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు రావడం వల్ల సో ఆయన ఐఎన్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ పదవిలో వేరే పర్సన్ కూడా రావడం జరిగింది. సో దీని పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మనకి 1941 నుంచి 1945, 1941 నుంచి 1945 మధ్యలో మనకి ఐఎన్సీ సెక్షన్స్ జరగలేదు. 1941 నుంచి 1945. దీనికి ప్రధాన కారణాలు 3 ఉన్నాయి. ఒకటి క్విట్ ఇండియా ఉద్యమం ఎగ్జాక్ట్గా మనకి 1942లో లాంచ్ అయింది, 1942. సో సెకండ్ వచ్చేసి మనకి RIN ట్రయల్స్, రిన్ ట్రయల్స్.
సో రింగ్ ట్రయల్స్ కూడా ఎప్పుడు జరిగాయంటే 1941 నుంచి 1945 మధ్యలోనే జరిగాయి. రింగ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి రాయల్ ఇండియన్ నేవీ, RIN, రాయల్ ఇండియన్ నేవీ యొక్క ట్రయల్స్ అంటే మనకి నేవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ ప్రత్యేకంగా అర్హతలు కల్పించమని, వాళ్ళని కంప్లీట్గా రికగ్నైజ్ చేయమని, డిఫరెన్సెస్ చూపించొద్దని మొట్టమొదటిగా ముంబైలో ఈ రాయల్ ఇండియన్ నేవీ అనేవాళ్ళు సో ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత బ్రిటిష్కి వ్యతిరేకంగా వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి రాయల్ ఇండియన్ నేవీ ట్రయల్స్ ఈ మధ్యలో జరిగాయి. దీంతో పాటు ఇండియన్ నేషనల్ ఆర్మీ, INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ, దీని ట్రయల్స్ కూడా ఎప్పుడు జరిగాయంటే 1941-45 మధ్యలో జరిగాయి. ఇన్ని ఘటనల మధ్యలో, ఇంత స్ట్రగుల్ మధ్యలో జనరల్గా మనకి INC సెక్షన్స్ అనేవి జరగలేదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ఏంటి అంటే మనకి చోడో భారత్. సో చోడో భారత్ అనే నినాదాన్ని కూడా గాంధీ ఇవ్వడం జరిగింది. సెకండ్ థింగ్, క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే అరుణా అసఫ్ అలీ. సో అరుణా అసఫ్ అలీ ఎవరైతే ఉన్నారో ఆమెని క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ వన్, సో విచ్ స్టేట్ వాజ్ ద నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఆఫ్ ఇండియా అంటిల్ 1971? 1971 వరకు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్గా ఏది ఉంది అని అడిగారు. సో జనరల్గా మనకి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్, సో నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రాక్ట్స్ అంటాం. ఈ పదం చూడండి, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రాక్ట్స్ అంటాం. బ్రిటిష్ పాలిస్తున్న టైంలో ఈ నార్త్ ఈస్ట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రత్యేక విభాగంగా చూసేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చిన పేరు ఏంటి అంటే ఆ స్టేట్స్కి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రాక్ట్స్. అదే తర్వాత ఎట్లా మారింది అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ కింద మారింది. సో అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో 1972 వరకు, 1972 వరకు అరుణాచల్ ప్రదేశ్ అనేది నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీగానే ఉంది. సో దాని తర్వాత దాన్ని యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది. ఎందుకంటే 1971లో మనకి ఇండో పాక్ యుద్ధం జరిగింది. దాని తర్వాత 1972 తర్వాత అరుణాచల్ ప్రదేశ్ని యూనియన్ టెరిటరీగా ఇండియాలో భూభాగంగా కంప్లీట్గా కలుపుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 20, సో ఫిబ్రవరి 20, 1987, 1987లో సో అరుణాచల్ ప్రదేశ్ బికమ్ యాజ్ అ స్టేట్. సో అది రాష్ట్రంగా మారడం జరిగింది. అదే టైంలో ఇంకొక నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్ కూడా సో ఇండియాలో ఒక పార్ట్ కింద మారింది. సో ఇది అక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏది ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, విచ్ UN వింగ్ ఈజ్ రిలేటెడ్ టు క్లైమేట్ కంట్రోల్? ఇది కూడా మనకి అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టే ఉంటుంది. ఎందుకంటే మనకి యుఎన్కి సంబంధించి మెయిన్గా ఈ క్లైమేట్ చేంజ్ అంటే మనకి పర్యావరణం, వాతావరణానికి సంబంధించి UN యొక్క మెయిన్ ఏ విభాగం పనిచేస్తుంది అంటే UNEP అంటాం. UNEP అనే దాంతో పనిచేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా అండర్ UN. వాతావరణ మార్పులు, వాతావరణ సూచనలు, దాని సమావేశాలు అన్నీ కూడా అండర్ UNEPలో జరుగుతాయి. అయితే ఈ UNEP అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి WMO, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ UNEP ఏం చేశాయంటే 1988లో 1988లో మనకి IPCC అనే దాన్ని స్థాపించాయి. IPCC అంటే అర్థం ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో దీనిని 1988లో సో ఈ రెండు కలిసి స్థాపించడం జరిగింది. సో అప్పటి నుంచి IPCC UN విభాగం కింద సో ఈ క్లైమేట్ చేంజెస్ ఏవైతే ఉంటాయో, వాతావరణ మార్పులు, సో దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఆప్షన్స్ని బట్టే ఆన్సర్ ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఆప్షన్ ద క్వశ్చన్ ఆన్సర్ విల్ బి డిక్లేర్డ్. ఎందుకంటే UNEP ఇచ్చినా కరెక్టే, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నా కరెక్టే, లేదా IPCC అన్నా కరెక్టే, లేదా ఇంకొకటి ఉంది మనకి UNFCCC అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఉన్నా కూడా కరెక్టే. ఇది కూడా అండర్ UN, ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ దట్ క్లైమేట్ చేంజ్. ఇది కూడా వాతావరణ మార్పులు, వాతావరణ సూచికలు ఏవైతే ఉంటాయో దాని మీద వర్క్ చేస్తుంది. ఇది మెయిన్ థింగ్. సో ఆన్సర్ని బట్టి మీరు UNFCC చూస్ చేసుకోవచ్చు, UNEP చూస్ చేసుకోవచ్చు, సో IPCC. కానీ మెయిన్గా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద క్లారిటీ ఉన్నది UN ఆర్గనైజేషన్ ఏది అంటే IPCC అని చెప్తాం. అందుకే ఆప్షన్స్ లేకపోయినా ఇక్కడ ఆన్సర్ మనం ఏమి ఇచ్చామంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఆప్షన్స్లో IPCC ఇచ్చేసి UNEP ఇస్తే అప్పుడు ఏం పెట్టాలి అంటే UNEP WMOతో కలిసి సో ఇప్పుడు ప్రజెంట్ IPCCని రన్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా IPCCయే అవుతుంది. ఇది లేకపోతే మీరు ఈ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు.
ఇంకొకటి ఇక్కడున్న మెయిన్ ఇంకొక థింగ్ ఏంటంటే ఐపీసీసీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా రావచ్చు మేబీ. ఎందుకు అంటే ఐపీసీసీ మధ్య రీసెంట్గా రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది. దేనికి సంబంధించి అంటే గ్లోబల్ వార్మింగ్. సో వాతావరణంలో మార్పులు రావడానికి ప్రధాన కారణం ఏదంటే గ్లోబల్ వార్మింగ్. ప్రతి కంట్రీ కూడా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి. సముద్రం యొక్క టెంపరేచర్ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. అట్లా పెరిగితే కనుక మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా సింపుల్ లాజిక్ ఇక్కడ. మనకి జనరల్గా గ్లేషియర్స్ అంటాం. గ్లేషియర్స్ అంటే అర్థం ఏంటంటే మంచు కొండలు. సో గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో హై టెంపరేచర్, సూర్యరశ్మి ఎక్కువ అయితే అంటే మన గ్యాసెస్ని ఎక్కువ విడుదల చేసే కొలది సో టెంపరేచర్ భూమి మీద ఈజీగా రిలీజ్ అవుతుంది పొల్యూషన్ వల్ల. సో టెంపరేచర్ కనుక రైజ్ అయితే సో ఆటోమేటిక్గా మంచు కొండలు అనేవి కరిగిపోతాయి. సో దానివల్ల వాట్ ఎవర్ ద వాటర్ ఈజ్ దేర్, సో వాటర్ వల్ల మనకి సముద్రం యొక్క నీటి మట్టం, సో సముద్ర నీటి మట్టం అంటాం వాటర్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవడం వల్ల అయితే లానినోన్ అధికంగా వర్షాలు వస్తాయి, లేదా ఎల్నినోన్ అంటే అసలు వర్షాలు అనేవి రావు. సో మనకి వాతావరణంలో మార్పులకి వన్ ఆఫ్ ద రీజన్ ఏదంటే సముద్ర నీటి మట్టం ఎదుగుదల. ద సీ లెవెల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అని చెప్పింది ఏది అంటే ఐపీసీసీ. ఇది చెప్తుంది సముద్ర వేడి ఏదైతే ఉంటుందో సముద్ర గర్భం యొక్క వేడి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, దాన్ని అన్ని కంట్రీస్ తగ్గించాలి అని గత 5 ఇయర్స్ నుంచి కంప్లీట్గా కృషి చేస్తుంది ఏది అంటే ఐపీసీసీ. ఇప్పుడు పేపర్ డిఫికల్ట్గా వచ్చినా మీరు ఈజీగా రాయొచ్చు ఐపీసీసీ మీద. ఎందుకు ఇది కృషి చేస్తుంది అంటే సముద్రం యొక్క టెంపరేచర్, గ్లోబల్ వార్మింగ్. సో ఓషన్స్ అనేవి మనకి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్తో ప్రస్తుతం ఉన్నాయి. సో అవి గనక అంతకు మించి ఎక్కువగా కనుక రైజ్ అయితే మనకి ఎల్నినోన్ లానినోన్ లాంటివి సంభవిస్తాయని చెప్పింది ఏది అంటే ఐపీసీసీ. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ డిసైడ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ అ సేవింగ్ అకౌంట్ ఇన్ అ బ్యాంక్. ఒక పర్టికులర్ బ్యాంక్లో మనకి సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వడ్డీ రేట్లని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. నెక్స్ట్ వన్, హూ స్టార్టెడ్ బ్లూ రివల్యూషన్. సో మనం ప్రీవియస్గానే డిస్కస్ చేసుకున్నాం. షిఫ్ట్ 1లో గ్రే రివల్యూషన్ అడిగారు. సో గ్రే రివల్యూషన్ దేనికి సంబంధించింది అంటే ఫర్టిలైజర్స్, అండ్ బ్లూ రివల్యూషన్ దేనికి సంబంధించింది అంటే హీరాలాల్ చౌదరి. సో బ్లూ రివల్యూషన్ అనేది మనకి ఫిషెస్కి సంబంధించింది. సో దాన్ని ప్రారంభించిన వ్యక్తి ఇండియాలో ఎవరు అంటే మనకి హీరాలాల్ చౌదరి. సో ఈయననే ఫాదర్ ఆఫ్ బ్లూ రివల్యూషన్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ వన్, సో ఇది రీజనింగ్ క్వశ్చన్ అండి, స్టూడెంట్స్ కమెంట్ చేశారు, సో అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. ఇంక్ అనేది పెన్కి రిలేటెడ్ అయితే మరి పెట్రోల్కి అని అడిగారు. సో పెట్రోల్కి రిలేటెడ్ అయ్యేది వెహికల్స్. సో జనరల్. నెక్స్ట్ వన్, విచ్ శాటిలైట్ వాజ్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ 2018. ఇది కూడా డిపెండ్స్ ఆన్ ఆప్షన్సే అవుతుంది, ఎందుకంటే 2018లో మనకి 3 to 4 శాటిలైట్స్ అనేవి లాంచ్ అయ్యాయి. బట్ నేను ఇక్కడ ఆన్సర్ PSLV C40 తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే 2018లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్గా మనం చెప్పుకునేది ఏది అంటే PSLV C40. ఈ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ ద్వారా, PSLV శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ 40 ద్వారా ఎన్ని శాటిలైట్స్ని ఇండియా లాంచ్ చేసింది ఇస్రో అంటే 31. దీంట్లో ఇండియాకి సంబంధించిన శాటిలైట్ వచ్చేసి మనకి కార్టోసాట్ 2. సో కార్టోసాట్ 2 ఏదైతే ఉందో దీనిని ప్లస్ 30 నానో శాటిలైట్స్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇస్రో బై యూజింగ్ PSLV. ఈ నానో శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి డిఫరెంట్ కంట్రీస్కి చెందిన శాటిలైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ కానీ, లేకపోతే UK కానీ, కెనడా కానీ, కొరియా కానీ. సో ఈ అన్ని కంట్రీస్ యొక్క శాటిలైట్స్ని అండ్ మన కార్టోసాట్ని, ఈ మొత్తం శాటిలైట్ని యూజ్ చేసింది ఏది అంటే లాంచ్డ్ వెహికల్ ఏది అంటే PSLV C40 అని చెప్పచ్చు. సో అందుకనే 2018లో మనకి 2 to 3 శాటిలైట్స్ని లాంచ్ చేసిన. సో ఈ ఆప్షన్ ఎంచుకోవడానికి కారణం మేబీ నెక్స్ట్ టైంలో కార్టోసాట్ 2 అనేది ఏ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ ద్వారా లాంచ్ చేశారని అడుగుతారు, PSLV C40 లేదు. సో 31 శాటిలైట్స్ని ఏ PSLV వెహికల్ యూజ్ చేసి లాంచ్ చేశారో అని అడుగుతారు, లేదా ఏ ఇయర్లో లాంచ్ చేశారని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మనకి హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ బోన్ ఏది అని అడిగారు, థైలో ఉంటుంది ఇది. సో ఫీమర్. సో ఫీమర్ ఏదైతే ఉందో సో అది లార్జెస్ట్ బోన్. సో మానవుని యొక్క తొడ భాగం అంటే ఏదైతే థై ఉంటుందో సో దాంట్లో ఉండేది మనకి లార్జెస్ట్ బోన్. సో అది వచ్చేసి ఫీమర్. అట్లనే మనకి స్మాలెస్ట్ బోన్ వచ్చేసి చెవిలో ఉంటుంది, ఇయర్లో ఉంటుంది, స్టేప్స్. సో ఇది వచ్చేసి మనకి స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. సో ద నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్. యాక్చువల్గా ఎవరైతే మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటున్నామో మన వీడియోలో ఎవరైతే ఆల్మోస్ట్ ఫాలో అవుతున్నారో ఇది వాళ్ళకి ఈజీ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. నీతి ఆయోగ్ సిఇఓ వచ్చేసి మనకి అమితాబ్ కాంత్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్సీ. సో రెసిస్టెన్సీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు, ఓమ్స్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ ఈస్టర్. సో ఇది కెమిస్ట్రీ క్వశ్చన్ అండి. యాక్చువల్గా క్లారిటీ అనేది లేదు మనకి, క్వశ్చన్ వచ్చేసి ఇట్లానే ఇచ్చారు, కెమికల్ ఫార్ములా ఆఫ్ ఈస్టర్ అని చెప్పి కమెంట్ చేయడం జరిగింది. సో జనరల్గా ఈ ఏదైతే మనకి ఈస్టర్ రసాయనం ఉందో సో దాని యొక్క సూత్రాలన్నీ ఏ స్ట్రక్చర్లో రాస్తారు అంటే మనకి RCO2R. ఇది దీని యొక్క కెమికల్ ఫార్ములా కాదు. ఈ కెమికల్ ఫార్ములాస్ అన్ని ఈస్టర్కి సంబంధించిన కెమికల్ ఫార్ములాస్ అన్ని ఏ స్ట్రక్చర్లో రాస్తారు అంటే RCO2R అనే స్ట్రక్చర్లో రాస్తారు. సో ద నెక్స్ట్ వన్, విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్డ్ మిడ్ డే మీల్స్. సో జనరల్గా మిడ్ డే మీల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇండియాలో మనకి 1995 టైంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే మనకి 1st క్లాస్ టు 8th క్లాస్ లేదా 6 years to 14 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్స్ అందించడం కోసం, పోషకాహారాలను అందించడం కోసం సో హాట్ మీల్స్ని అంటే భోజనాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ స్కూల్స్కే కాకుండా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కూడా, అంటే మదరాసాస్ అంటాం, సర్వశిక్ష అభియాన్స్ అంటాం, వీటన్నిటికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది ఎవరి అండర్లో ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ HRD, హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే ఉందో సో వాళ్ళ కింద ఈ మిడ్ డే పథకం అనేది ఉంది. సో నెక్స్ట్ వన్, విచ్ ఫ్రీడమ్ ఫైటర్ స్టార్టెడ్ ఆల్ హిలాల్ న్యూస్ పేపర్. సో ఆల్ హిలాల్ అనే న్యూస్ పేపర్ని ఎవరు స్టార్ట్ చేశారు అని అడిగారు. సో ఆల్ హిలాల్ అనే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ మీద ఇప్పటికే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ వచ్చి మనకి హూ అపోజ్డ్ 2 నేషన్ థియరీ. సో 2 నేషన్ థియరీని ఎవరు అపోజ్ చేశారు అని అడిగారు, అబుల్ కలాం ఆజాద్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఆయన న్యూస్ పేపర్ అడిగారు, ఆల్ హిలాల్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి క్విట్ ఇండియా ఖిలాఫత్ ఆపేసి సో నెక్స్ట్ నుంచి ఏం అడుగుతున్నారంటే ఒక పర్టికులర్ పర్సన్ పేరు, ఆయన రాసిన బుక్, లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్ పేరు ఏదైనా సెక్షన్లో పాల్గొన్నారా, లేదా ఒక పర్టికులర్ పర్సన్ పేరు వాళ్ళు రాసిన వార్తాపత్రిక ఏముంది. గాంధీ గురించి ఇండియన్ ఒపీనియన్ అడిగారు. సో ఈయన గురించి మనకి ఆల్ హిలాల్ అడిగారు. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు మూమెంట్స్ అన్నీ తెలుసు, ఆల్మోస్ట్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దట్ మూమెంట్స్. అది క్విట్ ఇండియా, నాన్ కోఆపరేషన్ ఏమైనా. సడన్గా మనకి ఎట్లాంటి న్యూస్ పేపర్ ఏదైనా ఇస్తే కనుక సో మనకి బెంగాల్ గెజిటెడ్ న్యూస్ పేపర్ ఉంది. సో అది దాన్ని ఎవరు ఇచ్చారో అని అడగచ్చు. సో అది సర్వోదయ ఉంది, దాన్ని ఎవరు ఇచ్చారని అడగచ్చు. న్యూ ఇండియా ఉంది, ఇండియన్ మిర్రర్ ఉంది. సో కాబట్టి నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే ఆల్రెడీ మీకు పర్సనల్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ నేషనల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐడియా ఉంది కాబట్టి ఒక్కసారి నెక్స్ట్ ఈ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఒకసారి రివైజ్ చేయండి. మీకు వచ్చింటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ కాన్సెప్ట్ టచ్ లేకపోతే 5 to 6 న్యూస్ పేపర్స్నైనా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. వీటిలో కూడా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవి అంటే ఒకటి వచ్చేసి మనకి బెంగాల్ గెజిటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇయర్స్ని అవసరం లేదు. యాజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తాపత్రికలు, న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇయర్స్ అవసరం లేదు. న్యూస్ పేపర్ పర్టికులర్ ఏ పర్సన్ ఇచ్చారు అనేది ఇక్కడ మెయిన్ మ్యాండేటరీ. సో ఇక్కడ చూస్తే బెంగాల్ గెజిటెడ్ అనేది మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి బెంగాల్ గెజిటెడ్, ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో దీన్ని ఇచ్చింది ఎవరు అంటే మనకి జేమ్స్ అగస్టస్ హిక్కీ. సో మనకి జేమ్స్ అగస్టస్ హిక్కీ ఎవరైతే ఉన్నారో సో ఈ న్యూస్ పేపర్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే ఉల్టాలో, అంటే రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేసిన బెంగాల్ వీక్లీ న్యూస్ పేపర్ ఏంటి. సో రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేసింది ఏది అంటే సంవాద కౌముది. సో చాలామందికి జీకే అనేది వ్యాస్ట్ అయిపోతుంది. సో మీకుండే రీజన్స్ వల్ల ఎక్కువ గుర్తుపెట్టుకోవడం, టైం స్పెండ్ చేయడం కష్టం. సో అట్లా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మెయిన్గా మనకి వాళ్ళు మెయిన్గా మనకి ఏంటంటే ఈ రో ఏదైతే ఉందో సో దీనిని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ రోని మీరు అవసరం లేదు, యాజ్ వెల్ యాజ్ ఈ రో కూడా మీకు అవసరం లేదు. అంటే ఇయర్స్ అవసరం లేదు, అది ఏ పర్టికులర్ న్యూస్ పేపర్ అవసరం లేదు, కానీ న్యూస్ పేపర్ నేమ్ కావాలి అండ్ పర్టికులర్ పర్సన్ కూడా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి రాజా రామ్మోహన్ రాయ్ ఇచ్చిన న్యూస్ పేపర్ ఏంటో గుర్తుపెట్టుకుంటే చాలు, సంవాద కౌముది. సో సంవాద కౌముది ఇచ్చింది రాజా రామ్మోహన్ రాయ్.
సో నెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో రాస్ట్ గౌఫ్తర్ ఇచ్చింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. సో దాదాబాయి నౌరోజీని ఏమని పిలుస్తారు అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచేది దాదాబాయి నౌరోజీని. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ మిర్రర్ ఇచ్చింది ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. సో ఇట్లాంటివి. నెక్స్ట్ వన్ మనకి హిందూ న్యూస్ పేపర్ ఇచ్చింది ఎవరు అంటే మనకి రాఘవాచార్య అండ్ యాజ్ వెల్ యాజ్ అయ్యర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగారు ఫేజ్ 1లో. కేసరి న్యూస్ పేపర్ ఇచ్చింది ఎవరు అంటే మనకి బాలగంగాధర్ తిలక్. సో నెక్స్ట్ వచ్చేసి సుధారక్ న్యూస్ పేపర్ ఇచ్చింది ఎవరంటే గోపాలకృష్ణ అగార్కర్. సో నెక్స్ట్ వన్ ఇండియన్ ఒపీనియన్ అనే న్యూస్ పేపర్, ఇది కూడా ఆల్రెడీ నిన్న షిఫ్ట్లో అడిగారు. సో ఎవరు ఇచ్చారు అంటే మనకి ఎంకే గాంధీ, మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వందే మాత్రం న్యూస్ పేపర్, దాన్ని ఇచ్చింది ఎవరు అంటే అరవింద్ ఘోష్. సో నెక్స్ట్ వచ్చేసి అబుల్ కలాం ఆజాద్. సో అబుల్ కలాం ఆజాద్లో ఒక న్యూస్ పేపర్ ఆల్రెడీ అడిగారు మనకి ఆల్ బాగ్ అండ్ ఆల్ హిలాల్. సో ఆల్రెడీ మనకి అబుల్ కలాం ఆజాద్కి సంబంధించి ఆల్ హిలాల్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ వచ్చి ఆల్ బాగ్. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇండియా న్యూస్ పేపర్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మద్రాస్ స్టాండర్డ్ అనే న్యూస్ పేపర్ని పర్చేస్ చేసి 1914లో దానిని న్యూ ఇండియా న్యూస్ పేపర్ కింద చేంజ్ చేసింది ఎవరు అంటే మనకి అని బీసెంట్. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ ఐఎన్సీ విమెన్ కాంగ్రెస్ సెక్షన్కి అధ్యక్షత వహించింది కూడా ఎవరంటే అని బీసెంట్. హోమ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది ఎవరంటే కూడా అని బీసెంటే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ న్యూస్ పేపర్ని ఇచ్చింది ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. ఇప్పటి వరకు మోతీలాల్ నెహ్రూ మీద మనకి ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది. స్వరాజ్ పార్టీని స్థాపించింది ఎవరు 1923లో అంటే మోతీలాల్ నెహ్రూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యంగ్ ఇండియా అనే వీక్లీ జర్నల్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి మహాత్మా గాంధీ. నెక్స్ట్ వచ్చేసి మూక్ నాయక్ అనే మరాఠీ వీక్లీ పేపర్ని ఇచ్చింది ఎవరు అంటే అంబేద్కర్. సో వీళ్ళల్లో కూడా మీకు కష్టం అనుకుంటే ఒకటి అంబేద్కర్ని, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అన్బీసెంట్ ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళని, అండ్ బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో సో రాజా రామ్మోహన్ రాయ్, అట్లీస్ట్ వీళ్ళనైనా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు నెక్స్ట్ పేపర్ ఎప్పుడైనా టఫ్గా అనిపిస్తే ఇలాంటి ఆప్షన్స్ మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హూ ఇష్యూస్ కరెన్సీ. సో కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఇష్యూ చేస్తారో అని అడిగారు. సో కరెన్సీని ఇష్యూ చేసేది మనకి ఎవరు అంటే ఆర్బీఐ. నెక్స్ట్ వన్ how many parts are there in Indian Constitution. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో సో దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో జనరల్గా మనకి ఒరిజినల్గా ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి 395 ఆర్టికల్స్ ఉంటాయి. అట్లానే ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఒరిజినల్గా 22 పార్ట్స్ ఉంటాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి 8. అయితే ప్రస్తుతం మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ అంటే 25, లేదా ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయని అడిగితే 22 పెట్టాలి. సో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8, ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12. సో అట్లానే ఒరిజినల్గా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395, ఎన్ని ఇప్పుడు ప్రజెంట్ ఆర్టికల్స్ ఉన్నాయంటే 448. సో ఇవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఏవైతే మనం నేర్చుకున్నామో చీట్ కోడ్స్తో మనకి పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు, సో దాంట్లో కూడా క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. ఒకటి వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్ అని అడిగారు. సెకండ్ వచ్చేసి అసలు ఎన్ని పార్ట్స్ ఉంటాయని అడిగారు. సో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలక్షన్స్ కమిషన్స్ ఎన్నో పార్ట్లో ఉన్నాయంటే 15th పార్ట్లో ఉన్నాయి 15. సో దాంతోపాటు ఇంకే పార్ట్స్ అడిగే ఛాన్సెస్ ఉందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ అడుగుతారు. సో 17th ఉంది అఫీషియల్ లాంగ్వేజెస్. పంచాయత్ గుర్తుపెట్టుకోండి పార్ట్ 9లో ఉంది. ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం, అంటే ప్రాథమిక విధులు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు డిఫరెంట్. ప్రాథమిక హక్కులు పార్ట్ 3, ప్రాథమిక విధులు వచ్చేసి మనకి 4A. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్ విచ్ పార్ట్ అంటే పార్ట్ 4A. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ కమ్స్ అండర్ విచ్ అమెండ్మెంట్. సో జనరల్గా మనకి ఒరిజినల్గా రైట్ టు ప్రాపర్టీ అనేది ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే ఆర్టికల్ 31. సో రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఆర్టికల్ 31లో ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 31ని ఏ అమెండ్మెంట్ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తీసేశారు అంటే 42nd 42వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని తీసేసి దీనిని ఎందులో చేర్చారు అంటే ఆర్టికల్ 300A. సో 300Aలో దీన్ని చేర్చడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో మనకి ప్రాపర్టీకి సంబంధించి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి ఇండియాలో చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసుగా ఆల్రెడీ నేను ఆ పేరు చెప్పాను మీకు, కేశవానంద భారతి కేసు అంటాం. అది కూడా ప్రాపర్టీకి సంబంధించిన కేసు. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DDI. సో DDI ఏదైతే ఉందో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో డేటా డెఫిషియన్సీ లాంగ్వేజ్.
డేటా డెఫిషియన్సీ లాంగ్వేజ్ అనేది సో DDI యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద గవర్నర్ డ్యూరింగ్ ప్లాసీ వార్? సో మనకి రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉన్నారో సో జనరల్గా ఈయన 1743 నుంచి 53 1743 నుంచి 1753 మధ్యలో ఇండియాలో వర్క్ చేసి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇండియాలో ఇన్స్టెబిలిటీస్ ఏవైతే ఫ్రాన్స్ నుంచి బ్రిటిష్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందో సో దాని నుంచి రిలీఫ్ కోసం ఫ్రాన్స్ని అటాక్ చేయడం కోసం 1755లో 1755లో తిరిగి రాబర్ట్ క్లైవ్ని ఇండియాకి రప్పించడం జరిగింది. దాని తర్వాత 1757 1757లో మనకి ఏ యుద్ధం జరిగింది అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో ప్లాసీ యుద్ధాన్ని జరగడానికి మెయిన్గా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి సిరాజుద్దౌలా, ఆయన ప్రధాన కారణం, ఆయన పాలసీస్ ప్రధాన కారణం. రెండోది వచ్చేసి మనకి దస్తక్ అనే సిస్టమ్, దస్తక్. సో సిరాజుద్దౌలా దస్తక్ అనే సిస్టాన్ని ప్రవేశపెట్టడం అది బ్రిటిష్కి ఏమాత్రం ఇష్టం లేకపోవడం, అది ఒక రీజన్ అయ్యింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనకి చీకటి గది ఉదాంతం అంటాం. సో బెంగాల్లో ఏదైతే విలియం ఫోర్ట్ దగ్గర జరిగిందో సో చీకటి గది ఉదాంతం, ఈ దస్తక్ సిస్టమ్, సిరాజుద్దౌలా పాలసీస్, ఈ 3 కలిసి దేనికి దారితీసాయంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ సిరాజుద్దౌలా అండ్ ఎవరెవరికి మధ్యలో అంటే బ్రిటిషర్స్కి సంబంధించి రాబర్ట్ క్లైవ్కి మధ్యలో జరిగింది. సో దీంట్లో బ్రిటిషర్స్ ఆధిపత్యం సాధించారు. సో సిరాజుద్దౌలా యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. తర్వాత మీర్ జాఫర్ని, మీర్ కాసిమ్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఈ బెంగాల్ దగ్గర మెయిన్ పీపుల్గా బ్రిటిషర్స్ నియమించడం జరిగింది. కానీ చివరికి మీర్ కాసిం కూడా ఎదురు తిరగడంతో చివరికి అది దేనికి దారితీసింది అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఇన్ 1764కి దారితీసింది. సో బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో కూడా ఎవరు విజయం సాధించారు అంటే బ్రిటిషర్స్ విజయం సాధించడం జరిగింది. అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అనేది డిఫరెంట్ యాక్ట్స్తో ఇండియాలో స్టార్ట్ అయింది. సో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఏదైతే ఉందో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఎలాంటి రైట్స్ బ్రిటిషర్స్కి లభించాయి అంటే ఒకటి దివానీ రైట్స్, అంటే మనకి ఫినాన్షియల్కి సంబంధించిన రైట్స్ అనొచ్చు వాణిజ్యపరంగా. ఇంకొకటి వచ్చి నిజామత్. సో దీవానీ అండ్ నిజామత్ రైట్స్ బ్రిటిషర్స్కి ఎప్పుడు లభించాయి బెంగాల్కి సంబంధించి అంటే ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇన్ 1764. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ డిసీజ్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ప్రోటీన్ డెఫిషియన్సీ. సో మనకి ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అంటే క్వాషియార్కర్. సో క్వాషియార్కర్ అనే వ్యాధి ప్రోటీన్స్ యొక్క లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు పార్ట్స్ ఆఫ్ CPU. మేబీ అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చుండొచ్చు. డిపెండ్స్ ఆన్ దట్ ఏది CPUకి రిలేటెడ్, ఏది CPUకి రిలేటెడ్ కాదు అని అడుగుండొచ్చు. సో ఇది కంప్యూటర్ రిలేటెడ్. సో CPU మీద ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ గేవ్ వెర్డిక్ట్ ఇన్ 2019 సుప్రీం కోర్ట్ సెక్సువల్ హెరాస్మెంట్ కేస్. సో మనకి రంజన్ గొగోయ్కి సంబంధించి ఏదైతే మనకి సుప్రీం కోర్ట్ 2019 సెక్సువల్ హెరాస్మెంట్ కేసు ఏదైతే ఉందో సో దానికి 3 జడ్జెస్ బెంచ్ వేయడం జరిగింది. సో చివరికి ఆ 3 జడ్జెస్ బెంచ్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మనకి శరద్ అరవింద్ బోమ్డే ఎవరైతే ఉన్నారో సో ఆయన వెర్డిక్ట్ చెప్పడం అనేది జరిగింది, తీర్పు చెప్పడం అనేది జరిగింది. సో ఈ జడ్జిమెంట్లో రంజన్ గొగోయ్కి రిలీఫ్ లభించిందని కూడా చెప్పొచ్చు. సో ఇది మెయిన్ థింగ్. ఈ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారు అంటే మనకి శరద్ అరవింద్ బోమ్డే. సో దీంతో పాటు లాస్ట్ మినిట్లో మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళు 1 or 2 క్వశ్చన్స్ని కమెంట్ చేయడం జరిగింది. ఒక క్వశ్చన్ వచ్చేసి సేమ్ RBI క్వశ్చన్ ఒకటి కమెంట్ చేశారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి 2019 ఫిలింఫేర్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో సో 2019 ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది అని. సో జనరల్గా బెస్ట్ యాక్టర్ వచ్చేసి మనకి 2019లో రణబీర్ కపూర్కి వచ్చింది సంజు మూవీకి. సో సంజు మూవీ ఏదైతే ఉందో సో దానికి రణబీర్ కపూర్కి బెస్ట్ యాక్టర్గా వచ్చింది. సో బెస్ట్ క్రిటిక్స్ యాక్టర్గా ఎవరికి వచ్చింది అంటే ఆయుష్మాన్ ఖురానా అండ్ రణ్వీర్ సింగ్. సో వీళ్ళిద్దరికి కూడా బెస్ట్ క్రిటిక్స్ యాక్టర్ కింద అవార్డు రావడం జరిగింది. సో ఇదే 2019 ఫిలింఫేర్ అవార్డ్స్లో సో బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి మనకి ఆలియా భట్కి రావడం జరిగింది. సో బెస్ట్ ఫిలిం వచ్చేసి మనకి రాజీ. సో ఈ ఫిలింకి ఫిలింఫేర్ అవార్డు రావడం జరిగింది. ఇది 2019 ఫిలింఫేర్ అవార్డ్స్ గురించిన ఇన్ఫర్మేషన్. సో ఇది లాస్ట్ మినిట్లో మనకి స్టూడెంట్స్ కమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ క్వశ్చన్స్ ఇన్ కమెంట్. థ్యాంక్ యూ.